మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. కాలం చేసే తమాషాలు భలే విచిత్రంగా ఉంటాయండి. ఇప్పుడు ఇరాన్లో తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. ఈ ఇరాన్ క్రైసిస్ ఎటు పయనిస్తుంది? ప్రపంచాన్ని యుద్ధం అంచుల దాకా తీసుకువెళ్తుందా? ఇది కేవలం ఇరాన్ అమెరికాకే పరిమితమా, లేకపోతే ఎలాంటి విధ్వంసం వైపు ఈ పరిణామాలు ఈ విశ్వాన్ని నడిపిస్తాయి ఏమిటి అనేటటువంటిది మనం చూస్తున్నాము, ఆందోళన పడుతున్నాము. శాంతిని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు. అది పక్కన పెడితే చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్ అంటామే. ఇది అక్షర సత్యం. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే అర్థమవుతుంది అన్నమాట. అక్షర సత్యం ఇది. ఏది? హిస్టరీ రిపీట్స్ అనేది. అంటే 1979లో ఇరాన్లో ఏం జరిగిందో ఇప్పుడు 2026లో అదే జరుగుతుంది. ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ముందు ఏం జరగబోతుందో కూడా ఒక అంచనాకు మనం రాగలుగుతాము. కాకపోతే దీన్ని బేస్ చేసుకొని కొన్ని పరిణామాలను కూడా ఊహించగలం, అర్థం చేసుకోగలం. అమెరికా రాజకీయాలు ఏంటి, ఇరాన్లో జరుగుతున్నది ఏమిటి అనేది. ఒకసారి 1925కి వెళ్దాం. బాగా చరిత్ర గతంలోకి వెళ్ళొద్దు. అతి పురాతనమైనటువంటి సామ్రాజ్యాల్లో ఒకటి ఇరాన్. అదంతా పక్కన పెడితే 1925లో షా రెజీమ్ ఉనికిలోకి వచ్చింది. మనం షా అని అందాం. షా నెంబర్ 1, షా నెంబర్ 2, షా నెంబర్ 3. నెంబర్ 3 షా ఇప్పుడున్నాడు. ట్రంప్ వెనకబడ్డాడు. ఇరాన్లో ఏ విధంగానైనా సరే ఆ ఖమేనీ గవర్నమెంట్ని కూల్చేసి అక్కడ నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ట్రంప్ కాళ్ళ వేళ పడుతున్నాడు. అంతేకాదు అక్కడ నుంచి ఇరాన్లో ఉన్నటువంటి ప్రొటెస్టులను కూడా రెచ్చగొడుతున్నారు. అది ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అనేది. అంటే ఒకసారి మనం చరిత్ర పునరావృతమవుతుంది అంటే ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. 1925లో షా 1 గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేసిన తర్వాత అప్పటికే అంతకుముందే ఖజర్ డైనాసిటీలోనే రిపబ్లికన్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సు, డెమోక్రటిక్ వాల్యూసు, సెక్యులర్ వాల్యూసు అక్కడ రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ షాల డైనాసిటీ ఫస్ట్ షా 41 దాకా ఉన్నాడు, 1941 దాకా. తర్వాత ఆయన కుమారుడు షా 2 79 దాకా ఉన్నాడు. అతను దేశం విడిచి పారిపోయేటటువంటి పరిస్థితులు అక్కడ వచ్చాయి. సో ఇప్పుడు పరిస్థితి అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది తెలుసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. హిస్టరీ ఎలాగ రిపీట్ అవుతుంది అనేది. సో అక్కడ వాళ్ళు నిజంగా వాస్తవానికి ఈ షాలు ఏం చేశారంటే మంచి పనులే చేశారేమో అనిపిస్తుంది ఇప్పుడు చరిత్ర తిరగేసి చూస్తుంటుంటే. ఒకటి, మహిళల బురఖాలు ఏ విధమైనటువంటి అక్కడ ఆదేశాలు లేవు. మహిళలకు స్వేచ్ఛ ఇచ్చారు. బురఖా కంపల్సరీ అనేటటువంటి దాన్ని తీసేశారు. భూ సంస్కరణలు తీసుకొచ్చారు. పారిశ్రామికీకరణ తీసుకొచ్చారు. అక్షరాస్యత 26% కూడా లేనిది 50%కి తీసుకువెళ్ళారు. మహిళలకు మొట్టమొదటిగా ఓటు వేసేటటువంటి అధికారాన్ని వాళ్ళు ఆ షాల గవర్నమెంట్స్ ఉన్నప్పుడే జరిగాయి. ఇవన్నీ కూడా జరగడంతో పాటు అంతేకాదు, భూస్వామ్య వ్యవస్థలో మగ్గిపోతున్నటువంటి లక్షలాది మంది రైతులకు విముక్తి కూడా వాళ్ళ పరిపాలనా కాలంలోనే జరిగిందండి. ఇంత బాగా జరిగినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగింది? పార్లమెంటరీ వ్యవస్థ పాదుకున్నప్పటికీ కూడా ఏం జరిగింది? మతాన్ని రంగంలోకి దింపి అయతుల్లా ఖొమైనీ అక్కడ జనాన్ని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఆల్రెడీ అధికారం కోల్పోయినటువంటి మత పెద్దలు, భూములు, మఠాలు కోల్పోయినటువంటి మత గురువులు వీళ్ళందరూ కూడా ఎలాగూ ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారు. షా గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ షా రిప్రెషన్ కొంచెం వ్యతిరేకత ఉన్న చోట అణిచివేత కూడా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి అణిచివేత కూడా బాగా ఉండడంతో అక్కడ లెఫ్టిస్టులు కూడా వ్యతిరేకమయ్యారు, సోషలిస్టులు వ్యతిరేకమయ్యారు. వీళ్ళందరినీ కూడా కలిసేటటువంటి కార్యక్రమం అయతుల్లా ఖొమైనీ మొదలుపెట్టాడు. ఆయన ప్రవాసంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా టేపుల్ ద్వారా ఆయన ప్రసంగాలు పంపించి ప్రజలను రెచ్చగొట్టాడు. 78 నుంచి 79 దాకా అల్లకల్లోలం జరిగింది. షా నెంబర్ 2 కుటుంబంతో సహా అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు
మూడో షా ఉన్నాడు, ట్రంప్ని ఇప్పుడు వేడుకుంటున్నాడు. సరిగ్గా అంటే ఎందుకు అంతలాగా మరి అంత మంచి సంస్కరణలు తీసుకువచ్చిన తర్వాత కూడా ప్రజలు ఎందుకు అక్కడ ప్రభుత్వాన్ని దించేశారంటే మతాన్ని అడ్డుపెట్టుకున్నాడు. ఇస్లామిక్ స్టేట్ అని చెప్పేసి ఇరాన్ మీద ముద్ర వేసి ఖొమైనీ జనాన్ని మతపరంగా రెచ్చగొట్టాడు అనమాట. మతపరంగా రెచ్చగొడితే మతం మొత్తమందుగా అని అన్నాడు కదా కార్ల్ మార్క్స్. మతపరంగా రెచ్చగొడితే రెచ్చిపోయారు. సో అన్ని సంస్కరణలు చేసినటువంటి వాళ్ళు కూడా పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అది పరిస్థితి. ఇప్పుడు 45-46 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. వాళ్ళు పోయారు, దేశం విడిచిపోయారు. ఖొమైనీ అధికారంలోకి వచ్చాడు 79లో, అయతుల్లా ఖొమైనీ. 89లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసుడు అయతుల్లా అలీ ఖమెనీ ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడున్నాడు. ఈయన రెజ్యూమ్లో చాలా ఇరాక్తో యుద్ధము, తర్వాత అమెరికా ఇజ్రాయెల్తో కలిసి బాంబింగు 2025 జూన్లో జరిగింది కదా. చాలా ఆర్థికంగా కూడా చాలా ఇరాన్ దెబ్బతిని ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఎంటర్ అయ్యాడు. సరే, ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ట్రంప్ ఏం చేస్తాడు, అమెరికా రోల్ ఏమిటి, దాని గురించి మనం మాట్లాడదాం. కానీ హిస్టరీ ఏ విధంగా రిపీట్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, సరిగ్గా ఏ అల్లర్లు సృష్టించి ఏ నిరసన ప్రదర్శనలు, పోరాటాలు, యుద్ధాలు చేసి అప్పుడు అల్లకల్లోలు సృష్టించి అధికారంలోకి ఖొమైనీ వచ్చాడో, అదే ఖొమైనీ వారసుడు ఖమెనీకి వ్యతిరేకంగా ఇప్పుడు లక్షలాదిగా వేలాదిగా ప్రజలు రోడ్డుకి ఎక్కారు నిరసనగా. అప్పుడు ఖొమైనీ విదేశాల్లో ఉండి స్వదేశంలో ఇరాన్లో ప్రొటెస్టులు ఏ విధంగా నిర్వహించాడో, జనాన్ని ఏ విధంగా ప్రేరేపించాడో, విప్లవం బాట పట్టించాడో, ఇప్పుడు షా వారసుడు మూడో షా 65 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు విదేశాల్లో ఉండి ఇరాన్లో ప్రదర్శనల్ని ఈ ఖమెనీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు. అయితే ఇందులో వెస్ట్రన్ మీడియా, అమెరికా బ్యాక్డ్ వెస్ట్రన్ మీడియా సృష్టి ఎక్కువగా కనిపిస్తుంది. వేల మంది ఊచకోత అక్కడ జరుగుతోంది, ఇరాన్ ప్రభుత్వం సాగిస్తోంది. సో దీన్ని అడ్డం పెట్టుకుని ట్రంప్ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం, ఇదంతా కూడా మనం చూసాం కదా. అంతేకాదు అక్కడ నిరసనకారుల్ని రెచ్చగొడుతున్నాడు ట్రంప్, మీరు ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ఆక్రమించండి అని చెప్పి. మూడో షా ఎలాగూ గోతిగాడి నక్కలా కాసుకొని ఉన్నాడు. విషయం ఏమిటంటే హిస్టరీ రిపీట్ అవ్వడం అంటే ఇది. ఆనాడు 1979లో ఏ విధంగా ఇరాన్లో జరిగిందో అదే విధంగా ప్రజలు ఆనాడు రెచ్చిపోయినటువంటి ప్రజల్ని ఊచకోత కోశారు, అణిచివేశారు. ఈనాడు కూడా ప్రజలు వ్యతిరేకంగా. అంటే ఇక్కడ 2 వెర్షన్స్ వస్తున్నాయన్నమాట. వేలాదిగా లక్షలాదిగా ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు ప్రజలు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త కాదు. ఇదంతా కూడా అమెరికా ప్రేరేపిత యుద్ధ వాతావరణం అక్కడ ఇరాన్లో నెలకొంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, అందుకనే వాళ్ళని అణచివేస్తున్నాడు ఖమెనీ అనేది ఒక వార్త. ఆ ఖమెనీ ప్రభుత్వానికి, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి అనుకూలంగా కూడా మరోపక్క లక్షలాది మంది ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది మనకి ఏది వాస్తవం ఏది అవాస్తవం మనకు తెలియటం లేదన్నమాట. కాకపోతే ఒకటి మాత్రం నిజం, కంప్లీట్గా అక్కడ ప్రజలందరూ కూడా అమెరికానో ట్రంపోనో ఎవరో రెచ్చగొడుతూ వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. అక్కడ ప్రజలు నిజంగానే నిరసన ప్రదర్శనలు చేస్తున్నారండి. కారణం ఏమిటయ్యా అంటే ఒకనాడు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రుచి చూశారు, స్వేచ్ఛను రుచి చూశారు. ఏది షాల పరిపాలన కాలంలో బురఖాలు లేవు, స్త్రీలకి స్వేచ్ఛ రుచి చూశారు. ఈ ఖొమైనీ వచ్చిన తర్వాత, ఇస్లామిక్ రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ బురఖాలు వచ్చినాయి, మళ్ళీ స్త్రీల మీద నిషేధాజ్ఞలు. సో ఆర్థికంగా అతలాకుతలమైంది దేశం. కాబట్టి స్త్రీలు ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అంటూ స్లోగన్స్తో సంవత్సరాలుగా అక్కడ చాలా పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే అమెరికా జోక్యం చేసుకొని ఇరాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అక్కడ మతరాజ్యాన్ని కూలదోసి ప్రజాస్వామిక రాజ్యాన్ని అమెరికా నెలకొల్పాలని ఎవరైనా కోరుకుంటారా? ఇరాన్ వాళ్ళైతే కోరుకోరు. ఇంకెవరైనా కోరుకుంటారా? అమెరికా గతంలో ఏం చేసింది? లిబియాని ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది? ఇరాక్ని ఏం చేసింది? ఇప్పుడు వెనుజులాని ఏం చేసింది? ఇరాన్ కూడా ట్రంప్ చేతుల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? అమెరికా జోక్యం చేసుకొని అమెరికా అడుగుపెట్టిన ప్రతి చోట శ్మశానమే అయింది, విధ్వంసమే జరిగింది. కాబట్టి ఎవ్వరూ కూడా ప్రపంచంలో శాంతి కాముకులు యుద్ధం జరగాలని కోరుకోరు. ఎట్ ది సేమ్ టైం ఇరాన్
అమెరికా చేతుల్లోకి వెళ్ళాలని కోరుకోరు. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మత రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారండి. స్వాతంత్ర్యం కావాలి, వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. అంటే మత రాజ్యాలు ఉన్న ప్రతి చోట ప్రజలు తిరగబడతారా అంటే కాదు. ఇరాన్లో ప్రజలు స్వేచ్ఛని అనుభవించారు, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని అనుభవించారు. సో ఆ స్వేచ్ఛ మళ్ళీ కోల్పోయారు వాళ్ళు. కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ స్వేచ్ఛ కోసం ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. మహిళలు వస్తున్నారు, పురుషులు వస్తున్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అందరూ కూడా వస్తున్నారనమాట. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇరాన్లో ఆ మతపరమైనటువంటి రాజ్యం ఉండాలా లేదా ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యం కావాలా అనేటటువంటి నిర్ణయాధికారం అక్కడి ప్రజల చేతుల్లో ఉంటుంది. అక్కడ ప్రజల ఇష్టం, ట్రంప్ ఇష్టం కాదు, పుతిన్ ఇష్టం కాదు, ఇంకెవరి ఇష్టం కాదు అక్కడ. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో అక్కడ ఇస్లాంలో ప్రజలందరూ కూడా మాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాలి, ఆర్థిక సంస్కరణ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని రోడ్లు ఎక్కుతున్నారంటే అర్థం ఇరాన్ని తీసుకెళ్ళి ట్రంప్ చేతుల్లో పెట్టమని కాదు. ఇది కాబట్టి చరిత్ర పునరావృతం అయిందండి ఇరాన్లో. సరిగ్గా 79లో 1979లో ఏం జరిగిందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు, అక్కడ అణచివేత జరిగింది. ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ఇక్కడ అణచివేత జరుగుతుంది. ఈ అణచివేత ఏ విధంగా ఉంది అంటే ఆఖరికి వేలాదిగా ప్రజల్ని జైళ్లలో పెట్టడమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ చేసింది ఖమేనీ ప్రభుత్వం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా అమెరికా బ్యాక్డ్ మీడియా చేస్తున్నటువంటి వార్తలు ఏమో మనకు తెలియదు. కానీ ఇక్కడ అమెరికా ఇరాన్ యుద్ధానికి దిగకూడదు, శాంతిని కోరుకునేటటువంటి వాళ్ళందరూ ఆశించేటటువంటిది యుద్ధం వస్తే కేవలం 2 దేశాలకే పరిమితమైనటువంటి విషయంగా ఉండదు. అది అటు రష్యా ఉంది, చైనా ఉంది, సౌదీ అరేబియా, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక రకమైనటువంటి పోలరైజేషన్కి వెళ్తుంది. యుద్ధం అంచుల్లో మనం ఉన్నాం. ఈ శతాబ్దంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని మనం చవి చూస్తాం. అందుకని యుద్ధం వద్దు. యుద్ధం వస్తే కేవలం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు, అది ప్రపంచం అంతా ధ్వంసం అవుతుంది. కాబట్టి యుద్ధం వద్దు. అలాగే ఇరాన్ అమెరికా చేతుల్లోకి కూడా వెళ్ళొద్దు. ఇరాన్ భవిష్యత్తుని ఇరాన్ ప్రజలే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాధికారం ప్రజల చేతుల్లోనే, ఇరాన్ ప్రజల చేతుల్లోనే ఉండాలి. ప్రజలే నిర్ణయించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పాలకులు కొంత బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను, సంస్కరణలను ఇవ్వగలిగితే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, లేదంటే కొనసాగదు. కానీ అమెరికా జోక్యం ఎంత మాత్రము తగదు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ప్రజలు అనుభవించిన తర్వాత ఆ దేశం ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఇండియా అయినా, ఏ దేశమైనా సరే ఆ దేశంలో మతం అధికారంలోకి వస్తే కలకాలం ప్రజలు ఆ మతానికి ఆమోదముద్ర వేయరు. ఎప్పుడో ఒకప్పుడు మాకు తిరిగి స్వాతంత్ర్యం కావాలి, మత పెత్తనం కాదు, మాకు ప్రజాస్వామ్యం కావాలి అని చెప్పి ప్రజలు తిరగబడతారు. ఇది ఇరాన్ నుంచి తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠం. మరి ఇక ఇరాన్ అమెరికాని ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా ఢీకొంటుంది, ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా లేకపోతే ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. కానీ గుణపాఠం మాత్రం చరిత్ర పునరావృతం అవుతుంది అనేటటువంటి మాట అక్షర సత్యంగా నిరూపితమైంది ఇరాన్ విషయంలో. ముఖ్యంగా మతము, ప్రజాస్వామ్యము, స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, ఈ విషయాల్లో ఎప్పుడు కూడా ప్రజలు స్వాతంత్ర్యం వైపు, స్వేచ్ఛ వైపే మొగ్గుతారు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సరే, యుద్ధం జరుగుతుందా లేదా అనేటటువంటిది మనం చూద్దాం. అది జరగకూడదు, అదే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.